శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పుకు ఫేమస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడో మహిమాన్విత ఆలయం ఉంది. ఈ మహిమాన్విత ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఈ ఆచారం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటంటే ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఇక్కడ నీలకంఠేశ్వరుడుగా పిలువబడతాడు. ఈ నీలకంఠేశ్వర స్వామికి మనం అర్చించి పూజించి ఆ తరువాత ఆ ఆలయానికి పక్కనే ఉండే కొండపై నుంచి కిందకి జారితే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది నిజం అని అనేక సందర్భాలు ఇక్కడ రుజువు చేశాయి. అంతటి విశిష్టమైన ఈ ఆలయం గురించి మనము తెలుసుకుందామా? ఇక్కడ జారితే అంతటి మహిమలు ఉంటాయా? ఇది పాండవులు సైతం ఇక్కడ ఆలయాన్ని పూజించినట్లు మనకి ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయానికి పాండవులతో పాటు అనేక మంది చారిత్రక పురుషులు కూడా ఇచ్చేసినట్లు, వారు కూడా ఈ ఆలయంలో పూజించినట్లు ఇక్కడ మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇంతకీ ఈ ఆలయ విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందామా? పలాస గ్రామ శివారుల్లో ఉండే ఉదయపురం దాటిన తర్వాత డేకురుకొండ అనే ప్రాంతం మనకి కనిపిస్తుంది. ఇది సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ కొండపైనే మనకి మహిమాన్వితమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. దానికి ఆనుకొని కూడా మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా మనకి కనిపిస్తాయి. ఈ డేకురుకొండకు ఎక్కడెక్కడి నుంచో నిత్యం భక్తులు వస్తుంటారు. ఇక్కడ శివుడు చాలా మహిమాన్వితమైన దేవుడు. ఇక్కడ శివుడిని మొక్కుకోవడానికి సాక్షాత్ పాండవులే ఇచ్చేశారనేది మనకి తలపురాణం ద్వారా తెలుస్తుంది. ఈ డేకురుకొండకు లో ఉండే శివుడిని పూజించడానికి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉండే మహేంద్రగిరులపై ఉన్న ఈ విశిష్ట ఆలయం భీముడి పాదముద్రతో పాటు గోపాదం లాంటి అనేక చిహ్నాలు కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ భీముడు కూడా వచ్చాడని తెలియటానికి మనకి ఈ పాదముద్ర సాక్ష్యంగా కనిపిస్తుంది. దీంతో పాటు డేకురుకొండకు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉందని ఇక్కడ ప్రాంతవాసులు చెప్తారు. సంక్రాంతి సమయంలో నీలకంఠేశ్వర స్వామిని, త్రినాథుల స్వాముల వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది కొంతమంది భక్తుల నమ్మకం. ఈ నీలకంఠేశ్వర స్వామిని నమ్ముకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. ఈ దేవాలయం పక్కన త్రిమూర్తుల దేవాలయం ఉంటుంది. దాని పక్కనే ఓ మర్రి చెట్టు కూడా ఉంటుంది. ఈ మర్రి చెట్టు పెరగకుండా ఎప్పుడూ ఒకేలా ఉండటం ఇక్కడ మర్రి చెట్టు విశిష్టత. ఇక దేవాలయం వెనక కూడా ఓ లింగం ఉంది. దాన్ని డేకురుగొట్ట అని కూడా అంటారు. ఈ శివలింగం ఎప్పుడూ గంగతో నిండి ఉంటుంది. ఈ ఆలయానికి శ్రీకాకుళం జిల్లా వాసులే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో పూజలు చేసిన అనంతరం భక్తులు తమ కోరికలను విన్నవించుకుంటూ ఆ పక్కనే ఉన్న కొండపై నుంచి కిందకి జారుతారు. అలా జారితే తమ మొక్కులు తీరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక కొండపై నుంచి జారలేని వారు తమ తరపున పిల్లల్ని జారేలా చేస్తారు. అలా జారినా కూడా అంతే ఫలితం వస్తుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ కొండ ఈ ప్రాంతం మనకి జారుతూ ఉండటం వల్ల అరిగిపోయినట్లు కనిపిస్తుంది. ఇంత విశిష్టమైన ఆలయంలో ఆ శివుణ్ణి దర్శించుకుంటే చాలు మనకి ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నీలకంఠేశ్వర స్వామి మహిమలున్న దేవుడు. ఈ స్వామిని మొక్కుకొని మీరు స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఈ డేకురుకొండ ద్వారా జారుతూ మీ కోరికలను నెరవేర్చుకోండి. మీరు జారలేని పక్షంలో
ఎవరైనా చిన్నారుల్ని మీ తరపున జారనిచ్చి ఆ కోరికలను నెరవేర్చుకోండి. ఈ నీలకంఠేశ్వరుని అనుగ్రహం మీ అందరిపైన కలగాలని కోరుకుంటూ జై నీలకంఠ.